అండి మనము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఏవి దొరికితే అవి అందుబాటులో తక్కువ ప్రైస్ ఉన్నవో లేకపోతే ఎక్కువ ప్రైస్ ఉన్నవో ఏవో ఒకటి పట్టుకుని వచ్చేస్తాము. అందులో ఒరిజినల్ లేదో మామూలు లేదో ఏది మనం అంత తొందరగా కనుక్కోలేము. కానీ వెలిగించడానికే కదా అని అనుకుంటాము తప్ప మనము ఏవి మంచివి, ఏవి స్మెల్ ఉంటాయి, ఏవి స్మెల్ ఉండవు అలాంటివి ఏమీ కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకటికి 2, 3 తెచ్చుకుంటూ ఉంటాం అన్నీని. అలా కాకుండా మనము కర్పూరం విషయంలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి జలుబు దగ్గు చేసినప్పుడు ఈ కర్పూరం స్మెల్ పీలిస్తే జలుబు వెంటనే తగ్గిపోతుంది. కొబ్బరి నీళ్ళలో కర్పూరం కలుపుకొని పీలిస్తే చిన్నపిల్లలకైనా పెద్దలకైనా వెంటనే తగ్గిపోతుంది, రిలీఫ్ వస్తుందన్నమాట. అందుకే నేను ప్రత్యేకించి చెప్తాను, ఈ కర్పూరం మంచి స్మెల్ వస్తుందన్నమాట. వైట్గా ఉండి పిండిలాగా ఉంటుంది, లేదా ముద్ద కర్పూరమైనా సరే ఇలాంటిది తెచ్చుకోవాలి. దీనికి స్మెల్ ఉందన్నమాట, మంచి స్మెల్ ఉంది, అలాంటివి చూసి తెచ్చుకోవాలి. ఇలా షైనింగ్ ఉండి వేరే స్మెల్ వస్తుంటే అవి తెచ్చుకోకూడదు. ఇది షైనింగ్ ఉంది కానీ వేరే స్మెల్ వస్తుంది, అసలు కర్పూరం స్మెల్లే లేదు. అందుకే ఈ 2 బాటిల్స్ కూడా నేను వేస్ట్ చేసుకున్నాను. అలా కాకుండా మంచివి చూసి కొంచెం ప్రైస్ ఎక్కువైనా ఇలాగా స్మెల్ లేకుండా, స్మెల్ చూడడానికి మనకి బాటిల్లో అవ్వదు కాబట్టి ఇలా వైట్గా పిండిలాగా తెచ్చుకున్నా సరే, లేదా ముద్ద కర్పూరం తెచ్చుకున్నా సరే. ఇది ఈ టిప్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్ ముద్ద కర్పూరం తెచ్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకైనా సరే.